ఎవరు అందంగా ఉంటారంటే ఎప్పుడూ చిరునవ్వుతో ఉండేవాళ్ళు అందంగా ఉంటారు. ఏమంత కొంపలు అంటుకుపోయాయని ఏడవాలి, అంత మూతి బిగించేయాలి విశ్వామిత్రుడిలాగా, దూర్వాసుడిలాగా. అంత ఏం లేవే మనకి. ఓ చిన్నదేదో అనుకున్నది జరగలేదు, లేకపోతే సమయానికి ఇంతేనా? దానికి అంత కష్టమా అది? ఆ చిరునవ్వు చాలు భవకాలకలమ్మును మృంగివేయగా. ఈ జీవితంలో ఉన్న మొత్తం అన్ని రకాల విషయాలు పరిహరించడానికి భగవంతుని యొక్క చిరునవ్వు ఒక్కటి చాలు. అందుకే మన హిందూ దేవతా విగ్రహాలు అన్నీ చిరునవ్వుతోనే ఉంటాయమ్మా. గర్భగుడిలో విగ్రహం మీరు చూడండి, ఎప్పుడూ నవ్వుతూనే ఉంటాయి. ఆ నవ్వు కనిపించే విధంగానే విగ్రహానికి అలంకరణ చేయాలి. అర్చక స్వాములకి అందరికీ నమస్కారాలు పెట్టుకోవచ్చు. దేవాలయాలు కూడా విపరీతంగా చేయకూడదు. ముఖం కనపడాలి. దేవుడు వచ్చింది ఎందుకు? దర్శనానికి కదా. ఓ తోమాళ్ళు రూమాళ్ళు వేసేస్తే ఏం కనపడలేదు అక్కడ, ఇవే కనపడుతున్నాయి ఎంతసేపు. ఇక్కడ నిలబడి చూపించేదే ఒక్క నిమిషం కూడా లేదు కదా. ఆ ఒక్క నిమిషం ఏం చూసామో తెలియట్లేదు ఇక్కడ. ఈరోజు ఆ పూజ, ఈరోజు ఈ పూజ. దేనికంటే ముందు దర్శనం. దర్శనం అంటే చూడడం అంటే ఇంకేం లేదు. సరే, ఆ దేవాలయాలు పక్కనటువంటి వాళ్ళ గొడవ వాళ్ళది. మన ఇంట్లో మనకెందుకండి లేనిపోనివన్నీ? ఆ ఒక్క చిరునవ్వు కేసు చూడగలితే నిజానికి ఆయనకున్న బాధలు మనకున్నాయా? దయచేసి ఆలోచించండి. భవకాల కలాన్ని ఆయన మింగినంతగా మనం మింగలేదమ్మా. పుట్టగానే దూరం అయిపోయాడు తల్లికమ్మా. మనకెవరికి అంత కర్మ రాలేదే. చెరసాల బయటపడాల్సి ఎవరి మీదైనా, ఇక్కడ కూర్చున్న వాళ్ళలో ఎవరి మీదైనా సొంత మేనమామ 30 హత్యా ప్రయత్నాలు చేశారండి ఆ పరమాత్మ మీద తప్ప. జనక దురదృష్టమే అంటే అంతకంటే దురదృష్టవంతుడు ఎవడైనా ఉంటాడా? సొంత మేనమామ. ప్రతి పురుటికి చెల్లెల్ని పిలిచి సారి పెట్టి పంపించాల్సిన మేనమామ బిడ్డ పుడితే నరికేస్తానని చెప్పి పుట్టాడని తెలిసి 30 ప్రయత్నాలమ్మ భాగవతంలో లెక్కెట్టుకోండి, పోతన నుంచి చివరి వరకు. సొంత మేనమామ అంత కక్ష ఎవరి మీద కట్టారండి? మన మీద. మనకు అటువంటి మేనమామలు ఎవరు లేరే. ఎన్ని కష్టాలు. పైగా ఈ తల్లిని తెలుసా? ఈవిడికి పుట్టాడా? ఈవిడిని బాధపడి అక్కడికి వెళ్ళాడా? అక్కడ ఉండక మళ్ళీ ఇక్కడికి వచ్చాడా? అక్కడ ఆవిడ బాధపడిందా? ఆవిడేదో పెంచేస్తుంది, కానీ ఈయనకి తెలుసా ఈవిడ నా తల్లి కాదని? ఇది ఎటువంటి జీవితం అది? పోనీ పెరిగిన తర్వాత ఎక్కడైనా సుఖంగా ఉండిచ్చారా? శుభ్రంగా నెత్తిమీద దాన్ని సత్యభామ నమశివాయ చక్కగా భరించాడు. బాధ్యత తన్నేంత పరిస్థితి ఇంకా ఎవరికి రాలేదనుకుంటున్నారు. ఎవరన్నా వచ్చే నమస్కారం. అది కూడా పడ్డాడు. పైగా తంతే చెల్వగుని పదపల్లవంబు మత్తను పులకగ్రకంటక వితానముదాకిన నొచ్చునంసునేన నియత అల్కమానవు గదా ఇకనైన అరాళ కుంతలా. దెబ్బకి ఐసే అట్టే రొట్టె మట్టయింది ఆవిడ. దెబ్బ ఎక్కడ కొట్టారో అక్కడ కొట్టాడు. అలాగే అన్నాడు. ఇది పెద్ద నాటకం అని ఆవిడకి అర్థం కాలే. జగన్నాటక సూత్రధారి ఈయనేమో అర్థమవుతాడు ఆవిడకి. సత్రాజిత్తు కుమార్తెకి రోజుకు 100 కేజీలు బంగారం చూసింది ఆవిడ. ఆ డబ్బు, ఐశ్వర్యం, గర్వం. బంగారంలో పుట్టింది, బంగారంలో పెరిగింది. అందుకే వాళ్ళ నాన్నని చంపేశారు, సత్రాజిత్తుని చంపేశారు. మళ్ళీ వచ్చి ఆవిడే మా నాన్నని చంపేశారు. మరి చంపరేమిటి అంత డబ్బు నాకని చెప్పాడే. అయినా సరే భార్య ప్రేమ కోసం ఆవిడేదో బాధపడుతుంది కదా అని హంతకుండా పట్టుకున్నాడు. శతధనువుణ్ణి కృష్ణుడు చంపాడు. సత్రాజిత్తు మీద హత్యా ప్రయత్నం చేసిన వారు ఎవరో చెప్తే ఆశ్చర్యపోతారు మీరు. అక్రూరుడమ్మా, నాట్ సో గుడ్. కృష్ణభక్తులు అంటారు కదా, అసూయలే. ఎందుకు అసూయ తెలుసా? సత్యభామని అక్రూరుడు వరించాడు. స్వయంవరానికి వెళ్ళాడు. ముసలాడికి దసరా పండగ. ఎవడు వాంఛలు వాడుకుంటాయి. సత్యభామ స్వయంవరానికి అక్రూరుడు వెళ్ళాడు. నన్ను వరించకుండా కృష్ణుడిని వరిస్తూ చూస్తా సత్రాజిత్ సంగతి. కృతవర్మ వెళ్ళాడు. కృష్ణుడికి వరసకి అన్నగారు అవుతాడు. వీళ్ళని వరించకుండా ఆవిడనేమో సత్రాజిత్తు కృష్ణుడికి ఇచ్చాడని కచ్చగట్టి సత్రాజిత్తుని చంపించారు వీడు, శతధనువుడు అనేవాడిని ప్రయోగించి. ఆ మణేమో కృష్ణుడు పట్టుకెళ్ళిపోయాడని నానా గొడవ చేశారు. రేపు వినాయక చవితి కథలో అంతా అదే. ఇన్ని నీలాపనింతలు ఎందుకు వస్తాయో తెలుసునండి. నన్ను మన్నింతురుగాక. ఆది విష్ణువునైన అవతారమెత్తించి కర్మఫలము సంగు కర్మభూమి. నిరపరాధైనటువంటి సీతాదేవిని 6 నెలలు ఆవిడ పడి చచ్చిపోతే అక్కడ ఆవిడ రాగానే భర్తగా నా ధర్మం నేను చేశా, నువ్వెక్కడికైనా వెళ్ళొచ్చు. ఆవిడ మనస్సు మండిపోయే కదా అగ్నిలో దూకింది. ఈ నిందలు ఉన్నాయే, ఆ నిందలు అక్కడ కొట్టేయండి, ఏ జన్మకైనా వస్తాయండి. ఇంకో మాట చెబుతా, ఎవరిని అపార్థం చేసుకోగల. సీతాదేవి కాని నందలు ఎందుకు వచ్చాయి తెలిసే? అగ్ని ప్రవేశం అప్పుడు రాముడు నోట ఆ మాటలు ఎందుకు వచ్చాయంటే,
భార్య అంత కష్టపడి వాడి నుంచి అక్కడ శీలాన్ని కాపాడుకుని ప్రాణాన్ని కాపాడుకుని బయటపడి నా భర్తను కలుస్తున్నానని వస్తే నీ ఇష్టం వచ్చిన చోటుకు పోవచ్చు అంటే ఎవరికైనా మండదా? అందుకే అగ్నిలో దూకింది ఆవిడ. ఈయనేం దూకమని చెప్పాలి, ఆవిడ దూకింది అంతే. ఒళ్ళు మండింది ఆవిడ, ఇంకెందుకు తీసిపారాయింది. ఆవిడకి ఆ పరిస్థితి ఎందుకు వచ్చిందంటే మనం అందరం జాగ్రత్తగా అదే మాటలో లక్ష్మణుడు ఉంది కదా, తల్లి నీ భర్త మీద నీకు ప్రేమ ఉంటే ఉండొచ్చునమ్మా, లక్ష్మణుడికి లేదా? ఒక మనిషిని మగవాడిని భార్య మాత్రమే ప్రేమిస్తుందండి. భార్య రాగానే తమ్ముడిని మర్చిపోవాలండి, ఆడపడుచుని మర్చిపోవాలండి. మనలో చాలామందికి ఇదే దుర్భావన, నేనే నీకు అన్నీ మర్చిపో. కుదరదమ్మా అలాగా. తల్లి ఏమవుతుంది, తండ్రి ఏమవుతాడు, తమ్ముడు ఏమవుతాడు, పుట్టింటి బాధ్యతలు ఏమవుతాయి, మగాడికి 100 ఉంటాయి, భరించాల్సిందే. అబ్బే అలా కాదు, నేను ఇంకా మొత్తం మీ వాళ్ళు ఎవరో రావద్దు, ఇంకా మన వాళ్ళు వచ్చేస్తారు ఇక్కడికి. బాధ్యత. అందుకని ఈ భర్త మీద నీకు ప్రేమ ఉంటే ఉండొచ్చు, నిజమే, ఆయన ప్రాణం పోయిందని నీకు అనిపించదు. లక్ష్మణ హాస్యత. కానీ లక్ష్మణుడు కొత్తగా పెళ్ళైనవాడు, భార్యను అక్కడ వదిలేసి ఇక్కడ నిద్రాహారాలు మానేసి కూర్చున్నాడు. ఇక్కడ గోదావరిలో రాళ్ళు వేసుకుంటూ భార్యను తలుచుకుని అటువంటి వాడిని పట్టుకుని మీ అన్నగారు చచ్చిపోతే నన్ను పెళ్లి చేసుకుంటావా అంటావా? అనవలసిన మాటేనా అది? ఈ మాట అక్కడ తగిలింది. లక్ష్మణుడికి ఎందుకు తగిలిందో తెలుసా? మూలాల్లో కడితే చాలా విశేషాలు ఉంటాయి. కర్మఫలం. ఆయన అంతే సమానమైన మాట భరతుడు అన్నాడు. ఎక్కడికి పోదు, ఎవరిని వదిలిపెట్టదు అమ్మవారు. భరతుడు రాముడిని తీసుకెడదామనే ఉద్దేశంతో సైన్యంతో వస్తుంటే డమడమ డమడమాన, ఇందాక మీరు ఏదో సన్నాయి మేళం పడి తీసుకొచ్చినట్టుగా పెద్ద బ్యాండ్ మేళంతో వస్తుంటే రాముడికి అనుమానం వచ్చి, ఒరే లక్ష్మణ ఏదో శబ్దం వస్తుందని మనకు ఆ జాగ్రత్తగా ఉండాలి, అరణ్యంలో ఉన్నాం కదా, చుట్టుపక్కల ఏదైనా చెట్టు ఉంటే ఎక్కి చూడడం, ఒక తాడి చెట్టు ఎక్కడి. ఎక్కి చూసిన వాడు చూడొచ్చు కదా. మనలో చాలామందికి ఇదే చెప్పమ్మా, ఒక దృశ్యం మన కంటబడినా, ఒక మాట మనకి వినపడినా దయచేసి వ్యాఖ్యానాలు చేయొద్దండి వెంటనే. అదేమిటో తెలుసుకోండి, పూర్తిగా తెలుసుకోండి. ఆగండి, నోరు మూసుకోండి ముందు. అసలు ఇలా మనిషి కనపడగానే వాడు అంతే వెధవ, నేను అనుకోనే వాడు వెధవ కాదమ్మా, మంచివాడు, నువ్వు తెలియకుండా మాట్లాడుతున్నావు. ఎక్కడ వాడు అసలు ఎందుకు వచ్చాడో చూడముందు, ఎందుకు వచ్చాడో చూడముందు. అసలు అబ్బే ఇంకేం లేదండి, తొందరపడి వ్యాఖ్యానం, తర్వాత 4 ఖర్చు ఏం ఖర్చుకున్నా ఒకటే, ఇంకా వెళ్ళిపోయింది వ్యాఖ్యానం. పెదవి దాటితే పృథివీ దాటిపోయింది. వాళ్ళ ముందని లేదు, వీళ్ళ ముందని లేదు, అసలు మనసులోనే ఉండకూడదు అది. ఎందుకంత వ్యాఖ్యానం చేయాలి? ఆగలేకపోతున్నాం, నోరెందుకు ఆపుకోలేకపోతున్నాం. మనం ప్రతిదానికి ఏదో వ్యాఖ్యానం చేస్తాం. అలాగే లక్ష్మణుడు కూడా తాడి చెట్టు ఎక్కగానే చూసి టక్కుమని కిందికి దూకి, అన్నయ్య ఈ సన్నాసికి మనం ఇక్కడ క్షేమంగా ఉండడం కూడా ఇష్టం లేదయ్యా, మన మీద దాడి చేయడానికి వచ్చాడు. హౌ కెన్ యూ ఎక్స్పెక్ట్? నువ్వెలా ఊహిస్తావయ్యా? తెలుసుకోవాలి కదా, రానివ్వాలి కదా, ఆయన్ని అడగచ్చు కదా. అదే రాముడికి మిగిలిన వాళ్ళకి తేడా. ఎందుకు లక్ష్మణ అంత తొందరపడుతున్నావు? మన తమ్ముడు ఆయన పరాయివాడా, శత్రువా? భరతుడు చిన్నప్పటి నుంచి మన పక్కలో పడుకున్నవాడు కదే, కంచంలో తిన్నాం, మంచంలో పడుకున్నాం, ఎందుకంత అనుమానిస్తున్నావు? ఇదేం బుద్ధి? రాని అంతగా వాడు మనల్ని చంపేదలుచుకుంటే నువ్వు లేవా, నేను లేనా? కాపాడుకోలేమా? ముందే అనుమానించాలా మనిషిని. మనలో చాలామంది సంసారాలు పాడవడానికి ఇదే కారణం అండి. మనం ఊహించేస్తాం, మనం ఇష్టం వచ్చిన మాటలన్నీ అనేస్తాం, తర్వాత ఏమోలే అంట, ఇక దాన్ని సమర్థించుకునే ప్రయత్నం చేస్తాం. కనబడిన దాన్నే నమ్మడానికి వీల్లేదమ్మా. అది ఎందుకు జరిగిందో మనకు తెలియదు. ఏ చీకట్లోనే ఇందిరా పార్కు దగ్గర నుంచి ఒక ఆడ మగ మాట్లాడుకుంటే ఈ ఏం పని లేదు, ఈ కాలేజీ పిల్లలకి ఇదే పని. వాళ్ళ అన్నా చెల్లెలు కావచ్చమ్మా, వ్యాఖ్యానం చేసే అర్హత నీకు లేదు. వాళ్ళు ఏదైనా అత్యవసరమైన పనులు, వలస కార్మికులు కావచ్చు, నీకేం తెలిసేది? తెలుసుకో ముందు. అబ్బే ముదిరిపోయారు. ఈ ముదిరిపోయారని చూడొచ్చు కదా, అడగచ్చు కదా, లేదా వదిలించు కదా ఆ విషయాన్ని. ప్రతి దాని మీద మనం వ్యాఖ్యానం చేయాలా? కనబడిన దాని మీద వ్యాఖ్యానమే తప్పు అయితే దయచేసి ఆలోచించండి. చెప్పుడు మాటలు విని కొంతమంది వ్యాఖ్యానాలు చేస్తారు, అది ఇంకా తప్పు కదా. వారెవరో చెప్పారు, అది నిజమో కాదో నువ్వు తెలుసుకోవాలి కదా. ఎందుకు వ్యాఖ్యానం చేసేస్తున్నావు? ఇంకా విచిత్రమైన విషయం, ఎవరు చూడక్కల్లా, ఎవరు చెప్పక్కల్లా, మన మనస్సులో ఏదో ఊహ ఉంటుంది, అదే నిజం అనుకోవడం. ఇది మరీ ఘోరం. ఇది మనం ఊహించిందే నిజం అంటే ఎలాగా? తెలిసే వరకు ఆగాలి. ఈ పాత్రలే ఉదాహరణ. తానేదో ఊహించాడు లక్ష్మణుడు, అది నిజం అనుకున్నాడు, రాముడికి చెప్పేశాడు. రాముడు కేకలేసే వరకు అర్థం కాల. అప్పుడు నీకేం తెలియదు, నువ్వెంత మంచివాడు కాబట్టి అందరూ నేను అలా చంపుకు తింటున్నారు అనేసాడు కూడా. ఆయన వచ్చాక తెలిసింది తాను చేసింది ఎంత తప్పు. అందుకే రామచంద్రమూర్తి సుగ్రీవుడితో ఒకసారి అంటాడు యుద్ధకాండలో, సుగ్రీవా నీలాంటి మిత్రులు ఉండరయ్యా, సీత లాంటి భార్య ఉండదు, భరతుడు లాంటి తమ్ముడు ఉండడు అన్నాడు. లక్ష్మణుడు లాంటి తమ్ముడు ఉండడు అని అనలేదమ్మా. ఈ ఆవేశం కారణంగానే 2 మార్కులు తగ్గాయి. భరతుడు లాంటి తమ్ముడు ఉండడు, నా భ్రాత భరతోపమహ అంటాడు. భరతుడిని ఎందుకు చెప్పాడు అక్కడ లేనివాడిని అంటే,
మనం అతనికి వచ్చింది రాజ్యం అర్హత రీత్యా వాళ్ళ అమ్మ కోరింది, మనం వదిలేసి హాయిగా కూర్చుని పట్టాభిషేకం చేసుకోవచ్చు కదా. ఒక్కరోజు సీఎం పదవి ఇస్తానంటే పేకలు నరికడానికి తయారుగా ఉన్నారే. అటువంటిది 14 ఏళ్ళు వస్తే శుభ్రంగా చేసుకోకుండా చెప్పులు పట్టుకెళ్ళి దాని మీద పెట్టి కింద కూర్చోవడం ఏంటండి? ఎవరుంటారు ఇంత త్యాగమ్మ? అటువంటి మహానుభావుడు పుట్టిన దేశం భారతదేశం. భారతదేశం పైగా నేను ఈ బ్యూటీ క్లినిక్లు, మేకప్లు, షోకులు చేసుకుంటే నాకు భోగ విలాసాల కాంక్ష పెరుగుతుంది అని చెప్పేసి ఆయన జడలు పెంచాడు. రాముడు అరణ్యాల్లో ఎలా ఉన్నాడో కనుక్కొని జటిలధారియే ఉన్నాడని ఆయన కూడా, భరతుడు కూడా ఈ జడలు పెంచేసి జిల్లేడు పాలు రాసుకుని జడలు కట్టేలా చేసేసాడు. జిల్లేడు పాలు జుట్టుకు రాస్తే వెంటనే ఉండలే, ఇంకేం లేదు. ఇంకా కావాలని జిల్లేడు పాలు రాసుకుని జడలు కట్టేలా చేసేసాడు. నేను ముసలాన్ని అనుకోవాలి, అందరూ నేను దేనికి పనికిరాను అనుకోవాలి, నేను ఏదో తపస్సు చేసుకోవాలి, లేకపోతే నా మనసులో పిచ్చి కోరికలన్నీ కలుగుతాయి. ఆ కోరిక కలగకుండా ఉండడానికి ఇంత ప్రయత్నం చేసిన భరతుడిని సప్తమహర్షులతో పోలిస్తే తప్పేదైనా ఉందా? ఆయన మానవుడంటే ఎలాగండి? సప్తమహర్షులతో సమానం. అటువంటి భరతుడిని ఈయన మాట్లాడినాడు. ఈయన్ని సీతాదేవి అంది, సీతాదేవిని రాముడు అన్నాడు. రాముడిని తర్వాత కృష్ణావతారంలో అనవలసిన వాళ్ళు అనేసారు, నీలాపనందలు వేసేశారు. నువ్వే శమంతకమణి కోసం మన సత్రాజిత్తుని చంపేశావు. సత్రాజిత్తే అన్నాడు, శమంతకమణి కోసమే నా తమ్ముడిని చంపేశాడు కృష్ణుడు. వినాయక చవితి కథలు. అక్కడ మీరు గమనించండి, కృష్ణుడు కర్మఫలాన్ని అనుభవించాలా. ఎందుకంటే కృష్ణో యోగి ఆయన ఏదైనా కర్తవ్యంగానే చేశాడు తప్పితే లీనమై చెయ్యలేదు. ఆయన లీనమైంది వేణుగానంలో ఒక్కటే, ఇంకెక్కడ కాదు. మనం కూడా కర్మఫలం అనుభవించకుండా ఉండాలంటే ఊరికే లీనమైపోయి రాసి వేసుకుని బంక పూసుకోవద్దు. నిమిత్త మాత్రంగా ఆ పని చేయాలి, వదిలేసుకోవాలి, అంతే అయిపోయింది. ఇక దాని గురించి చర్చించద్దు, ఇంకా అయిపోయింది, వదిలే. అదేదో సమస్య వచ్చింది, పరిష్కరించాం, వదిలేదు. ఇంతకంటే అలాగే ఇంత చర్చ వద్దు, ఇంక అయిపోయింది. మళ్ళీ వచ్చి చూసుకుందాం. అప్పుడు మనం అనుభవించక్కల. మనం అలా చేయకుండా ఏం చేస్తాం, గొప్పలు చెబుతాం. అక్కడ మొన్న ఏమైనా తెలుసా, మా ఇంట్లో నేను కాబట్టి ఎదుర్కొన్నా. ఎవడు అడిగాడు ఈ ప్రశ్న? నేను ఊరికి ఎందుకు చెబుతున్నావు? ఇక్కడ డబ్బావాగుడు. ఇక్కడ ఇదే కర్మఫలం అంటే. గర్విస్తున్నావు చేసిన దానికి, దీని ఫలం అనుభవించాలి. లేదు ఏదో చెడు జరిగింది, ఏమిటో నాకు ఎప్పుడు ఇలాగే జరుగుతుంది, అది కూడా శుక్రవారమే జరుగుతుంది, ఎందుకు? ఇదేమిటి? ఇది ఎక్కడ టైం టేబుల్? ఇది కూడా అహమే, కనిపించని అహం. ఇది బాధలో ఉంటే అహం లేదనుకోకండి. బాధకి గర్వానికి రెండిటికి మూలం అహంకారమే. నేను అనడం వల్లే ఆ బాధ వచ్చింది. ఎవరిది? శుక్రవారం నీదే కదా. నాకే జరుగుతున్నాయి, నాకే ఇలా అదేమి చాలామందికి జరిగే విషయాలు, నీకు తెలియక మాట్లాడుతున్నావు. అది మన దుఃఖానికి మనం పూర్తిగా కారణం కాదు, మన సుఖానికి మనం పూర్తిగా కారణం కాదు. ఎందుకని బాధపడిపోవాలి, ఎందుకని గర్వించాలి? ఈ రెండూ లేనివాడే కృష్ణుడు. అందుకని కృష్ణో యోగి. ఆయనంత హాయిగా ఉండగలిగాడు. కాబట్టి సత్యభామ తన్నినా సరే పడ్డాడు, మామూలుగా పడలేదు. భువన విజయంలో ఎక్కడో చెప్పవలసి వస్తే నేను తెనాలి రామకృష్ణుడిగా ఓ మాట చెప్పాను సరదాకి. త్రోసిరాజన భర్తనే త్రోసినట్టి, త్రోసిరాజన భర్తనే త్రోసినట్టి, సత్యభామ సతీ పద స్వచ్ఛ కాంతిని, త్రోసిరాజన భర్తనే త్రోసినట్టి, సత్యభామ సతీ పద స్వచ్ఛ కాంతిని, ఇనుమడించిన దీప్తిమై ఘనతగాంచు, ఇనుమడించిన దీప్తిమై ఘనతగాంచు, కృష్ణునలకలు శ్రీకృష్ణునలకలు మిమ్ము రక్షించుగాక. ఆ శ్రీకృష్ణ పరమాత్మ ముంగురులు ఉన్నాయే, అవి ఈ సభాసదుల్ని కాపాడుగాక. ఏమిటా ముంగురులు గొప్పదనం అంటే, త్రోసిరాజన భర్తనే త్రోసినట్టి. ఆవిడ కోపం వచ్చి నల్లబట్టలు కట్టుకుని నిరసనగా, ఆ రోజుల్లో కూడా నల్లచీర కట్టేవారు లెక్క. కోపం వస్తే భర్త మీద నల్లచీర కట్టేవారు. అప్పుడే కట్టాలన్నమాట నల్లచీర, వేరే ఎప్పుడు కట్టకూడదు. అదో సూచన. భర్త గారు మొత్తం వీధి చివరి నుంచి జాగ్రత్తగా వచ్చేవాడు. నల్లచీర కట్టారని అమ్మగారని చెబితే ఈయన తెల్లజెండా ఒప్పుకుంటూ వచ్చేవాడు. కోపన అంటారు, వాళ్ళకు పేరు ఉంది సంస్కృతంలో, అమరకోశంలో ఉంటుంది. కోపన శైవ భామిని అంటాడు. కోపం వచ్చిన భార్యకి పేరేమిటంటే కోపన. అది మాకు 9వ తరగతిలో ఒక పాఠం ఉందమ్మా, ఎంత గొప్ప పాఠాలు. పర్యతాపహరణంలో సత్యభామ కోపం వచ్చిన ఘట్టానికి ఆ సంపాదక మండలి వాళ్ళు పెట్టిన పేరు కోపన. అంత పండితులు ఉండేవారు సంపాదక మండలిలో. కోపన అంటే ఏదో మాకేదో సర్వాయి పాపనలా ఉండేది ఆ మాట. కోపన ఏమిటి? మా తెలుగు మాస్టర్ అర్థం చెప్పారు. కోపన అంటే ఒరే పురుషుడిది కాదురా, స్త్రీ. ఈ మాట కోపనా అని ఉంటుందిరా అమరకోశంలో. కోపనా శైవ భామిని అంటారంటే కోపం వచ్చిన స్త్రీ అని అర్థమరా. ఈ పాఠంలో సత్యభామ కోపం వచ్చింది నాయన, అందుకని ఈ పేరు పెట్టారంటే, ఓహో ఇంత గొప్ప పదం ఆయుధం అనుకున్నాం. పాఠం పేరు అంత అందంగా పెట్టారు. సత్యభామ కోపము అని పెట్టేవారు కాదు, సోషల్ స్టడీస్లో వ్యాసానికి పెట్టినట్టు. కవిత్వాన్ని కవితామయమైన పేరు పెట్టాలి.
దాని ద్వారా విద్యార్థిని పండితుడిని చేయాలి కాస్త. మాకు కొత్త మాట తెలిసింది, కోపన అనే మాట ఒకటి ఉంది, దానికి ఇది అర్థమని. ఆ పేరు పెట్టకపోతే తెలియదు కదా. అలాగా ఆవిడ కోపం వచ్చినప్పుడు అలా పడుకుని ఉంటే ఈయన వెళ్ళి తెలుసుకున్నాడు ముందే. ఆయనకు రుక్మిణీదేవికి పువ్వు ఇచ్చాము వచ్చింది ముందే సిద్ధమైపోయాడు. ఆయన మొత్తం డ్రామా డైలాగులన్నీ రాసేసుకున్నాడు. స్వయంగానే స్క్రీన్ ప్లే, దర్శకత్వం, నటన అన్నీ అప్పలరాజే మొత్తం రాసేసుకో అయిపోయింది. బాగానే ఉంది, మనకు తెలుసు కదా, రోజు వచ్చేదే, 4 మాటలు మాట్లాడితే ఆడాలని నమ్మేస్తారు, ఏముంది దీనికి అని లోపలికి వెళ్ళిపోయి చెలికెత్త నువ్వు తప్పుకోమని చెలికెత్త చేతిలో విసినకర తీసుకుని ఈయనే విసిరాడు. ఆ విసిరినందువల్ల ఆవిడ కోపం ఇంకాస్త హెచ్చిందిట. ఏదో నీ కొంపటి రాజుకుంటే విసినకర పెట్టి విసిరితే కొంపటి రాజుకున్నట్టుగా పారిజాతాపహరణంలో ఆయన నంది తిమ్మన గారు చెబుతాడు. ఈ విసినకర నుంచి వచ్చిన గాలికి ఆవిడ కోపం ఇంకాస్త ఎక్కువైంది. అమ్మో ఇది ఎక్కువగా ఉందని విసినకర పక్కన నడిచాడు. ఎంతకే ఆవిడ లొంగకపోతే తను పలకగ్రగంతక జలజాదాసన వాసవాది సురపూజా భాజనం వైదనర్చు లతాంతాయుధు కన్నతండ్రి శిరము అచ్చు వామపాదంబునం తొలగంద్రోచలతాంగి అట్లయగు నాథుల్ నేరముల్ చేయ పేరలు కంజెందిన ఎట్టి కాంతలు ఉచిత వ్యాపారముల్ నేర్తురే అని నందిదమ్మను సత్యభామను సమర్థిస్తూ పద్యం రాశాడు. ఈయన రాజకీయం ఏంది, కృష్ణుడి దాన్ని అనలేదు ఒక మాట. అలాగే చేస్తారో అవ్వాల్సిందే అన్నాడు. ఎందుకన్నాడు, అసలు ఈ కావ్యమే ఆయన చిన్నాదేవి కోసం రాశాడు. కృష్ణదేవరాయల 2వ భార్య. ఆ చిన్నాదేవితో పాటుగా నంది తిమ్మన కట్నంలో భాగంగా వచ్చాడు. అప్పట్లో కట్నంలో భాగంగా కవులను ఇచ్చేవారు. ఆ కాలంలో పుట్టకుండా ఉండడం సుఖంగా ఉన్నాం, లేదా మమ్మల్ని ఎవరికో బారేసేవారు. అలా కట్నంగా కవిని ఇస్తే కట్నంగా వచ్చిన కవిని అరణపు కవి అనేవారు. అరణం అంటే కట్నం, కన్నడంలో ఇప్పటికీ ఉందన్నమాట. అరణం అంటే కట్నం, అరణపు కవి అంట. అందుకని అరణంగా వచ్చిన కవి. అందుకని మరి ఆయన చిన్నాదేవితో పాటు వచ్చాడు. చిన్నాదేవికి మీద కృష్ణదేవరాయల కోపం వచ్చింది. ఎందుకుట, ఆయన ఏదో వచ్చాడు ఒకసారి అంతఃపురానికి, ఈవిడ పడుకుని లేవడం మర్చిపోయింది. భర్త వచ్చేసరికి పడుకుంటుందా అని అక్కడి నుంచి అలాగే వెళ్ళిపోయి మళ్ళీ నీ మొహం చూడడం అన్నట్ట. అప్పటికి బాధ కలిగి పడుకున్నంత మాత్రం చేస్తే మొహం చూడండి అంటున్నావు, తంతే కూడా పడ్డాడు అయ్యా కృష్ణ పరమాత్మ. ఆయన పేరు నువ్వు పెట్టుకున్నావాడు. కృష్ణదేవరాయలంటే ఎక్కడి నుంచి వచ్చింది, మీ అమ్మ ఎక్కడి నుంచి కృష్ణుడి పేరు నీకు పెట్టింది. ఆయన తంతే పడ్డాడు, నువ్వు మొహం చూడండి అంటావు ఎక్కడ అని. ఆ రాజుకి బుద్ధి ఎలా చెప్పాడు అంటే ఒక కావ్య రచన ద్వారా చెప్పాడమ్మా కవి. అంత గొప్పవాడు నంది తిమ్మన. పైగా ఆ రుణం మా అమ్మాయి ఆయనతో ఆవిడతో పాటు అంటే ఎవరు, ఆయన తండ్రిలో వచ్చాడు ఆయన. మా అమ్మాయి ఆయనతో ఆవిడతో పాటు నన్ను పంపించారు. ఆవిడ కాపురం చెడిపోతే నేను కాకపోతే ఎవరు కాపాడతారు ఎక్కడ అని సున్నితంగా కావ్యం రాసి అది కృష్ణదేవరాయలకు అంకితం ఇచ్చాడు. చదువుకునేసరికి అర్థమైన చెప్పు తీసి కొట్టినట్టు తెలిసింది. ఓ బాబు ఇదంతా మన గురించి రాసినట్టుగా ఉన్నాడు ఆయన. వెంటనే వెళ్ళి చిన్నాదేవికి క్షమాపణ చెప్పాడు. ఒక కావ్యం కారణంగా కాపురం నిలబడిందమ్మా. కవిత్వం అంత గొప్పది, కవిత్వం అంత గొప్పది, అది కావ్యం. అందుకని ఆయన సమర్థించాడు. మరి అందుకోసం వచ్చాడు, రాసిందే అందుకోసం కదా, సమర్థించకుండా ఎలా ఉంటాడు. అలాగ దాన్ని నేను చూసుకున్న సరదాకి ఏమన్నా అంటే కృష్ణుని అలకల పవిత్రమయ్యే ముంగురుడు. ఎందుకంటే వాడికి సత్యభామ పాదాలు తగిలాయి కదా. త్రోసిరాజన భర్తనే త్రోసినట్టి సత్యభామ సతీ పద స్వచ్ఛ కాంతిని ఇనుమడించిన దీప్తిమై ఘనతగాంచు కృష్ణునలకలు మిమ్ము రక్షించుగాక. ఆ కాంతి అసలే కృష్ణుని అలకలు చాలా అందంగా ఉంటాయి ముంగురులు. సత్యభామ పాదాల కాలి గోళ్ల కాంతి కూడా తగలడం వల్ల మరింతగా దీప్తిమంతంగా ఉన్నాయి. అటువంటి అలకలు మిమ్ము రక్షించుగాక. ఈ సమస్యను చాలా సున్నితంగా పరిష్కరించుకున్నాడండి కృష్ణ పరమాత్మ. అది చేతకాకే మనం అహంకారాలకు పోయి విడాకుల వరకు వెళ్ళిపోతున్నాం ఇక్కడ. అంతటి కృష్ణ పరమాత్మ ఆయన ఏమనుకో నిజమే, వీళ్ళందరూ సవతులు, ఇంతమందిని చేసుకోవడం నాదే తప్పు. ఒక భార్యతో ఉంటే రాముడిలాగా ఈ గొడవ లేదు కదా. సీతాదేవి ఎవరి మీద కోపం చూపిస్తుంది, ఎక్కడా రామచంద్రమూర్తిలో ఆ విషయంలో పొరపాటు లేదు, అసలు అనుమానమే లేదు. శూర్పణఖ ఆయన దగ్గరికి రాక్షస రూపంలో రాలేదు, చాలా అందమైన స్త్రీగా వచ్చింది. అయినా తిరస్కరించాడు. తన భర్త ఎటువంటి వాడో ఆవిడకి అర్థమైంది. పెట్టకుండానే పరీక్షలో నెగ్గాడు. నీకు అసలు అనుమానం అనేది లేదు అక్కడ. ఈయన ఎవరిని చేరనివ్వడు, అర్థమైపోయింది ఆవిడకి. ఆవిడ నిశ్చింతగా ఉంది. మరి సత్యభామ జీవితం, రుక్మిణి జీవితం అలాంటిది కాదే. ఈయన ఏదో పని మీద పెడతాడు, ఎక్కడో పోటీలో నెగ్గుతాడు, తీసుకొచ్చాడు. డోంట్ థింక్ అదర్వైజ్ సత్య ఐ బ్రింగ్ సంబడి అంటాడు. ఈ అదర్వైజ్ అంటే ఇక్కడ అదర్వైజ్ అయిపోతుంది. ఇక్కడ రోజుకొకళ్ళని తీసుకొచ్చేసి అదర్వైజ్ అంటే అలాగా. అందుకని వీళ్ళ బాధ వీళ్ళు కూడా. అందుకని ఆయన అర్థం చేసుకున్నాడు, నిజమే 8 మందిని ఎందుకు చేసుకున్నాడో చేసుకోవడం నాదే పొరపాటు. అటువంటిప్పుడు మరి కొందరు కోపాలు రావా, వస్తే కాళ్ళెట్టుకోవాలి కానీ గొడవెడితే ఎలాగా అని తలుపులు వేసేసాడు మీడియా వారు లేకుండా. కాళ్ళ దగ్గరికి స్వామి వచ్చేసరికి సత్య మనస్సు కరిగిపోయిందండి. భార్య కదండి స్త్రీ, అందులో సున్నితమైన మనిషి. స్త్రీ అంటే లలిత, స్త్రీ అంటే లాలిత్యం.
పురుషుడంటే గాంభీర్యం లెక్క అది. పురుషుడంటే గాంభీర్యం, స్త్రీ అంటే లాలిత్యం. లలిత అనే పేరు మీద లాలిత్యం. అయ్యో అయ్యో అనుకుంటుంది ఆవిడ, కాళ్ళు తీద్దాం అనుకుంటే రావాల్సిందే, తగలాల్సిందే, చూద్దాం కొంచెం ఇంకా వీడియో సిద్ధం చేసి తీరా ఈ యాంగిల్ తీ అని చెప్పి. మన వాళ్ళు చూడండి, ఇప్పుడు పెళ్ళిళ్ళు అవుతూ ఉంటేను తలంబ్రాలు పోస్తూ ఉంటారు, అటు చూస్తూ ఉంటారు. ఎవడికో ఈ చూపులు తెలియదు. ఇక్కడ శుభ్రంగా మొగుడు తలంబ్రాలు పోస్తుంటే ఈవిడ మొగుడు తల మీద పోస్తుంటే పక్కకు చూస్తూ ఉంటారు. ఇక్కడ ఆ వీడియోలో పడ్డం ముఖ్యంగా ఈ తలంబ్రాల తాలూకు అనుభూతి మనకు అక్కల. పైగా వాడు అక్కడ పెద్ద పురోహితుడు, వీడియో ఈ సరిగ్గా పోయలేదు మళ్ళీ పోయి అంటాడు. వీడు సొమ్మెం పోయింది, వాడు వెళ్ళం కాదు కదా, సరిగ్గా పోయలేదు మళ్ళీ పోయి ఇంకోసారి తీయాలంటాడు. ఇలా అయిపోయినాయి పెళ్ళిళ్ళు. వేద పురోహితుడి కంటే వీడియో పురోహితుడు ఎక్కువయ్యాడు. నిజానికి వీడియో అంటే ఏంటి, ఫోటోగ్రాఫర్ ఎప్పుడైనా సరే సరైన కోణాన్ని కనిపెట్టుకుని పూర్తిగా అలర్ట్గా జాగ్రత్తగా ఉండి సరైన సమయంలో ఆయన తీసుకోవాలి, కానీ ఇడితిరిగి అడితిరిగి అని చెప్పకూడదు. అలా చెప్తున్నావు అంటే నువ్వు సరైన ఫోటోగ్రాఫర్ కాదు. నువ్వే జాగ్రత్తగా ఉండాలి, అప్పుడు సహజంగా వస్తుంది ఫోటో. నువ్వు నవ్వమంటే నేను నవ్వాను అంటే అది కృత్రిమ నవ్వే, నేను నవ్వినప్పుడే తీసుకో అంతే. అంత సహజంగా ఆయన అక్కడ ఉండి పాదాల దగ్గరికి రాగానే ఆవిడ కొంచెం చెలించింది, కానీ లేవల. అప్పుడే పైగా ఏమన్నాడు, మత్తను పులకగ్రకంటక వితానము తాకిన నొచ్చునంచు నేననియద అల్కమానవు గదా ఇకనైన అరాళ కుంతల. నంది తిమ్మన గారి ప్రయోగం కృష్ణుని యొక్క లౌక్యమంతా నేను అనియద అన్న దాంట్లో ఉంది. నా పాదాలు తాకడం వల్ల నీ శిరోజాలు ఏమన్నా, నీ పాదాలు తాకడం వల్ల నా శిరస్సుకి ఏం కాదు, కానీ ఇది కిరీటాలు భరించే శిరస్సు, ఇది దీనికి ఏమవుతుంది, కానీ నా శిరస్సు మీద ఉండే ముంగురులు తాకడం వల్ల నీ పాదాలకు ఏమన్నా అయిందేమో అంటున్నాను అన్నాడు. అంటున్నాను అంటే నిజం కాదని అర్థం. అక్కడ అందులో ఉందన్నమాట అనియదా. ఇక ఈ మాట అన్నానుగా ఇంకూరుకో అంటే అండమే, అక్కడ నిజం కాదు, అది ఆయన ఉద్దేశంగా ఏమనలేదు. అక్కడ ఇది అనియదా అన్నది అంటూనే పద్యం అంతా ఉంది అక్కడ అని నేను అంటాను. ఎక్కడైనా ఊరుకో తల్లి, గొడవెట్టకు. ఆవిడికి ఎప్పుడు బుద్ధి చెప్పాడండి, భగవంతుడు కర్మఫలాన్ని అనుభవింపజేస్తాడు. తానే అవతారాలు ఎత్తి అనుభవించిన వాడు సత్యభామ విషయంలో ఊరుకుంటాడా? రుక్మిణి కాళ్ళెట్టుకునే కర్మ కల్పించాడమ్మా. తర్వాత కథ అందరికీ తెలుసున్నది. ఏ రుక్మిణిని ఈవిడ ఆక్షేపించిందో ఆ రుక్మిణి కాళ్ళు పట్టుకుని కథ కల్పించి తులాభారం పెట్టాడు. అక్కడ సభతులు ఉన్నప్పుడు